నమస్కారం. మనలో చాలామంది జీవితాంతం డబ్బు కోసమే కష్టపడతాం. కానీ నిజంగా ఆర్థిక స్వేచ్ఛను సాధించేది మాత్రం చాలా కొద్దిమందే. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఆ రహస్యమేంటో ఈరోజు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మన జీవితం మొత్తం కేవలం డబ్బు సంపాదించడం చుట్టూనే తిరగాల? ఇది చాలామంది ఎదుర్కొంటున్న పెద్ద సవాలు. చాలామంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అదృష్టమనుకుంటారు. కానీ అసలు నిజమేంటంటే అది అదృష్టం కాదు. అదొక పక్కా ప్రణాళిక, ఒక రోడ్ మ్యాప్. దాన్ని సరిగ్గా ఫాలో అయితే ఎవరైనా సరే తమ గమ్యాన్ని చేరుకోవచ్చు. సరే, మరి ఆ రోడ్ మ్యాప్ ఏంటో చూద్దామా? మన ఆర్థిక స్వేచ్ఛా ప్రయాణంలో మొత్తం 5 కీలకమైన స్టెప్సున్నాయి. వాటిని మనమిప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటది, స్వేచ్ఛకు ఒక రోడ్ మ్యాప్. అంటే డబ్బు గురించిన భయం లేని జీవితానికి 5 స్టెప్స్ అన్నమాట. ఇది మన జీవితం మీద మనకు కంట్రోల్ ఇస్తుంది. సరే, ఇక మన ప్రయాణంలో మొదటి అడుగు అదేంటంటే మన ఆర్థిక పరిస్థితిని క్లియర్గా తెలుసుకోవడం. ఎందుకంటే మనం ఎక్కడున్నామో తెలుస్తేనే కదా ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేసుకోగలం. చాలాసార్లు మనకు డబ్బు విషయంలో భయం ఎందుకుంటుందంటే మనకు క్లారిటీ లేకపోవడం వల్లే. అందుకే ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే ఒక పేపర్ తీసుకుని 3 విషయాలు రాసుకోవాలి. మన నెల జీతమెంత, మన నెలవారీ ఖర్చులెంత, మనకున్న అప్పులెంత. ఈ 3 నంబర్లు రాసుకున్నామంటే చాలు, కంట్రోల్ వైపు మొదటి అడుగు వేసినట్టే. ఎప్పుడైతే మన నంబర్లు మనకు తెలుస్తాయో అప్పుడే మన కంట్రోల్ మొదలవుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఇక రెండవ అడుగు, మనీ లీక్స్ని ఆపడం. ఇదేంటంటే సేవింగ్స్ మొదలుపెట్టడానికి ఫాస్టెస్ట్ మార్గం. మనకు తెలియకుండానే మన డబ్బు ఎటు పోతుందో కనిపెట్టి ఆ చిల్లుల్ని పూడ్చడమన్నమాట. ఉదాహరణకి, మనం వాడని సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, వాటికి డబ్బులు కడుతూనే ఉంటాం. అలాగే ఆన్లైన్లో ఏదైనా చూసి టెంప్ట్ అయి కొనేయడం, లేదా పదే పదే ఫుడ్ డెలివరీలు ఆర్డర్ చేయడం, ఇంకా ఎక్కువ వడ్డీ ఉన్న ఈఎంఐలు. ఇవన్నీ మనకు తెలియకుండానే మన జేబుకు చిల్లులు పెట్టేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, రోజుకి ఓ 50 రూపాయలు ఆదా చేస్తే ఏమవుతుంది? అదేమంత పెద్ద మొత్తం కాదు కదా అనిపిస్తుంది. కాని అదే 50 రూపాయలు ఏడాదికి ఎంతవుతుందో తెలుసా? ఏకంగా 18,000 రూపాయలు. చూసరా, చిన్న చిన్న మొత్తాల్లో ఉండే పవర్ అదన్నమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే చిన్న చిన్న లీకులే పెద్ద నష్టాలకు దారితీస్తాయి. ప్రతిరోజూ చేసే చిన్న పొదుపుకి ఏడాది చివర్లో చూస్తే చాలా పెద్ద పవర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మూడో స్టెప్ అదేంటంటే సేఫ్టీ నెట్ కట్టుకోవడం. అంటే ఇన్వెస్ట్ చేసే ముందు ప్రొటెక్షన్. ఇది చాలా చాలా ముఖ్యం. అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అనుకోకుండా ఏదైనా జరిగితే, అంటే ఉద్యోగం పోవడం లాంటివి, అలాంటప్పుడు కనీసం 6 నెలల పాటు మన ఖర్చులకు సరిపడా డబ్బుని పక్కన పెట్టుకోవడమే ఎమర్జెన్సీ ఫండ్. మరి ఆ ఖర్చుల్లో ఏముండాలి? మన ఇంటి రెంట్, తిండి ఖర్చులు, ఈఎంఐలు, కరెంట్, ఇంటర్నెట్ బిల్లులు, ప్రయాణ ఖర్చులు, ఇలాంటి అత్యవసరమైనవన్నీ కవర్ అవ్వాలి. ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి, ఫైనాన్షియల్ సేఫ్టీతోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మొదలవుతుంది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక రక్షణ కవచం లాంటిది. ఇది ఉంటే మనం చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. రైట్, ఇక 4వ స్టెప్కొచ్చేసాం. అదే తెలివైన పెట్టుబడి పెట్టడం. సేఫ్టీ చూసుకున్నాం, ఇప్పుడు మన డబ్బును మనకోసం పనిచేసేలా చేద్దాం. సేవింగ్స్కి ఇన్వెస్టింగ్కి తేడా ఏంటి? సేవింగ్స్ అంటే డబ్బును బీర్వాలో దాచినట్టు. భద్రంగా ఉంటుంది, కాని దాని విలువ ద్రవ్యోల్బణం వల్ల రోజురోజుకి తగ్గిపోతుంది. అదే స్మార్ట్ ఇన్వెస్టింగ్ అయితే ద్రవ్యోల్బణాన్ని మించి మన డబ్బును పెంచుతుంది, నిజమైన సంపదను సృష్టిస్తుంది. మరి ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి ఆప్షన్స్ ఏమున్నాయి? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎస్ఐపి ద్వారా నెలనెలా చిన్న మొత్తాలతో మొదలుపెట్టొచ్చు. ఇండెక్స్ ఫండ్స్ అయితే తక్కువ ఖర్చుతో మార్కెట్ అంతటా ఇన్వెస్ట్ చేస్తాయి. అలాగే పీపీఎఫ్, ఈపీఎఫ్ లాంటివి పన్ను ఆదాతో పాటు రిటైర్మెంట్ కోసం చాలా మంచివి. వీటిల్లో మన లక్ష్యాలకి ఏది సరిపోతుందో చూసి ఎంచుకోవాలి. ఇన్వెస్టింగ్లో ఒక గోల్డెన్ రూల్ ఉంది. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అని టైం చేయాలని చూడొద్దు. దాని బదులు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడమే లాంగ్ రన్లో బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. కన్సిస్టెన్సీ టైమింగ్ కంటే చాలా ముఖ్యం. ఇక ఫైనల్ స్టెప్ 5వది, ఆదాయాన్ని విస్తరించడం. చాలామంది ధనవంతుల సీక్రెట్ ఇదే. ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ ఒకే ఒక్క ఆదాయం మీద ఆధారపడరు.
మరి అదనపు ఆదాయం కోసం ఏం చెయ్యొచ్చు? ఫ్రీలాన్సింగ్, బ్లాగింగ్ లేదా యూట్యూబ్, ఆన్లైన్లో టీచింగ్ లేదా ఏదైనా చిన్న సైడ్ బిజినెస్, ఇలా చాలా మార్గాలున్నాయి. నెలకొక 5-10 వేలు అదనంగా వచ్చినా సరే మన ఫ్రీడమ్ జర్నీ చాలా స్పీడవుతుంది. సరే, ఒక్కసారి మనం ఇప్పటిదాకా చూసిన 5 స్టెప్స్ని గుర్తు చేసుకుందాం. ఫస్ట్, మన నంబర్స్ తెలుసుకోవాలి. సెకండ్, మనీ లీక్స్ ఆపాలి. థర్డ్, ఎమర్జెన్సీ ఫండ్ కట్టుకోవాలి. ఫోర్త్, స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఫైనల్గా 5వది, 1 కంటే ఎక్కువ ఆదాయ మార్గాలను సృష్టించుకోవాలి. చూసారా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే పెద్ద జీతం కాదు, ఒక క్లియర్ ప్లాన్, డిసిప్లిన్. సో ధనవంతులవ్వడానికి పెద్ద జీతమే ఉండక్కర్లేదు. సరైన ప్లాన్, దానికి తగ్గ క్రమశిక్షణ ఉంటే చాలు. మరి ఈ ప్రయాణాన్ని ఈరోజే మొదలుపెడితే ఎలా ఉంటుంది? భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది కదా.